Fine. Welcome to current affair discussion. Today we are going to discuss July 3rd to July 8th current affairs. Right. Moving to first question. Our road transport minister Nitin Gadkari recently ఇండియాలోనే లార్జెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ని లాంచ్ చేశారు. ఏ సిటీలో ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంది అండ్ ఆ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ఫోకస్. ద కంపెనీ నేమ్డ్ యాజ్ హోరిబా. ఇట్ బిలాంగ్స్ టు జపానీస్ కంపెనీ. అండ్ మన ఇండియాలోనే లార్జెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్ని నాగ్పూర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మచ్ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే నియర్లీ దిస్ మచ్ 200 crores క్యాపిటల్. అండ్ ఈ పర్టికులర్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఆల్ థింగ్స్ లైక్ మాస్కులు కానీ, బ్యాండేడ్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, మెడికల్ గ్లౌస్ కానీ, ఇలా ఆక్సిజన్ మాస్క్ అండ్ సిలిండర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయబోయే ప్లాంట్. అండ్ ఈ పర్టికులర్ యూనిట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ని ఇండియా వైడ్ దిస్ మెనీ ల్యాబ్స్కి, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్కి సప్లై చేయబోతున్నారు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మన ఇండియాలో ఎలాగైతే రిలయన్స్, టాటా ఇలా మల్టీ కంగ్లోమరేట్ కంపెనీస్, అలానే జపాన్లో దిస్ కంపెనీ హొరిబా కంపెనీ, హొరిబా గ్రూపు మల్టీ కంగ్లోమరేట్, మెడికల్ డివైజెస్ దగ్గర నుంచి, ఆటోమేషన్ దగ్గర నుంచి, సెమీ కండక్టర్ డివైజెస్ వరకు మొత్తం అన్నీ కూడా వాళ్ళు బ్రాంచెస్ ఉన్నాయి, ఐ మీన్ సబ్సిడరీస్ ఉన్నాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నితిన్ జయరామ్ గడ్కరీ ఈజ్ అవర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ హిస్ కాన్స్టిట్యున్సీ ఈజ్ నాగ్పూర్. ఓకే, రైట్, నాగ్పూర్. అండ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నాగ్పూర్. దిస్ పర్సనాలిటీ నితిన్ జయరామ్ గడ్కరీ, మన మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఇండియాలోనే లార్జెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇనాగరేట్ చేశారు. ఏ సిటీలో అంటే నాగ్పూర్లో. అండ్ ఈ లార్జెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ నేమ్ హొరిబా. ఇట్ ఈస్ ఫ్రమ్ జపాన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2. రైట్, ది సెకండ్ క్వశ్చన్. దిస్ ఇయర్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్ జరిగినప్పుడు, దట్ ఈస్ June 5th, మనం జూలైలో ఉన్నాం, June 5th మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఏక్ పేడ్ మా కీ నామ్, ఆర్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్ ఏ ట్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ మదర్, ఆర్ ఎల్స్ ఇన్ తెలుగు అమ్మ పేరుతో ఒక చెట్టు నాటడం అనే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్, అనే క్యాంపెయిన్. సో నేచర్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తిస్తూ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో మన ప్రైమ్ మినిస్టర్ దిస్ ఇయర్ June 5th, 2024 June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు లాంచ్ చేసినటువంటి క్యాంపెయినే ఏ ట్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్, ఏక్ ఆర్ ఎల్స్ ఇన్ హిందీ ఏక్ పేడ్ మా కే నామ్, అండ్ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటడం అనేది తెలుగులో మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఇనిషియేటివ్ దిస్ ఇయర్ ఎన్విరాన్మెంట్ డే లాంచ్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్. అండ్ రీసెంట్గా జూలై మంత్లో దిస్ పర్సనాలిటీ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ కూడా వాళ్ళ అమ్మగారి పేరుతో ఒక ప్లాంట్ నాటడం జరిగింది. ఈవెన్ దిస్ ప్రైమ్ మినిస్టర్ అరెల్స్ దిస్ మోహన్ యాదవ్ వీళ్ళే కాకుండా మీరు నేను కూడా ఒక ప్లాంట్ నాటి ఆ చెట్టుకి అమ్మగారి పేరు పెట్టి లైఫ్ టైం దాన్ని మన మదర్ని ఎలా చూసుకుంటామో అదేవిధంగా చూసుకుంటే ఇట్స్ ఈవెన్ అ వెరీ బెటర్ గిఫ్ట్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవ్రీ ఇయర్ అలా డిస్కస్ చేసింది మీతో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇది నైరోబీ కెన్యాలో ఉంటుంది. నైరోబీ కెన్యా, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. దిస్ ఆర్గనైజేషన్ ఈస్ ద వన్ విచ్ సెలబ్రేట్స్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆన్ June 5th. 1973 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, బికాస్ దాని ఫార్మేషన్ అయిన ఇయర్ 1972, సేమ్ డేట్ 5th June. ఓకే, అండ్ దిస్ 2024 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని హోస్ట్ చేసిన కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ ఇయర్ సౌత్ కొరియా హోస్ట్ చేయబోతోంది. అండ్ దిస్ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ఏ థీమ్తో సెలబ్రేట్ చేశామంటే ఆల్రెడీ చెప్పాను, రీస్టోర్ చేయాలి ల్యాండ్ని, దట్ ఈస్ ల్యాండ్ రిస్టోరేషన్, పాజిటివ్ థింగ్. అండ్ రెసిలియన్స్ ఉండాలి దేనికి, అగెన్స్ట్ ఆఫ్ డ్రౌట్ అండ్ డెజర్టిఫికేషన్. దట్స్ అ థీమ్ యాక్చువల్లీ, ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్, రెసిలియన్స్, అది థీమ్. అండ్ స్లోగన్ కూడా అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్, వీఆర్ జనరేషన్
రిస్టోరేషన్. అది యాక్చువల్గా స్లోగన్. ఆల్రెడీ మీతో డిస్కస్ చేసినవి స్లోగను, థీము, ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ హోస్ట్ చేయబోతున్న కంట్రీ సౌత్ కొరియా. అండ్ నౌ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మన ఎర్త్ పైన ప్రతి 5 సెకండ్స్కి ఎవ్రీ 5 సెకండ్స్లో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై చేస్తుందో, నార్మల్గా ఫుట్బాల్ గ్రౌండ్ 1.6 ఎకర్స్ ల్యాండ్ అవసరం అవుతుంది ఫుట్బాల్ గ్రౌండ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే. ఇంత ల్యాండ్ ఎవ్రీ 5 సెకండ్స్కి సాయిల్ ఎరోజన్ అవుతుందంట. అండ్ బట్ ఇఫ్ యు సీ టాప్ సాయిల్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇట్ టేక్స్ 1000 years టు జనరేట్ 3 centimeters ఆఫ్ టాప్ సాయిల్. టాప్ సాయిల్ అంటే ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఉండే ఉపరితలం ఉంటుంది కదా, పైన ఉండే ల్యాండ్, అది బాగా ఫెర్టైల్ ల్యాండ్. మనం ఏదైనా పంటలు పండించాలన్నా కూడా ఈ టాప్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని డెప్త్ అరౌండ్ 8 నుంచి 12 inches వరకు మాత్రమే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30 centimeters వరకు ఉంటుంది. ఈ టాప్ సాయిల్ 3 centimeters డెవలప్ అవ్వడానికి 1000 years పడుతుందంట. బట్ ప్రతి 5 సెకండ్స్కి వరల్డ్లో మనం సాయిల్ ఎరోజన్ వల్ల లాస్ అవుతున్నటువంటి ల్యాండ్ ఎంత అంటే నియర్లీ ఒక ఫుట్బాల్ పిచ్ అంత ల్యాండ్, దట్ ఈస్ 1.6 acres. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అర్బన్ ఏరియాస్లో ట్రీస్ని కన్నా పెంచితే, అర్బన్ ఏరియాస్లో ట్రీస్ని కన్నా ప్లాంటేషన్ చేస్తే టెంపరేచర్స్ని 5 degrees Celsius వరకు కూడా రెడ్యూస్ చేయొచ్చు. అండ్ దట్ రెడ్యూజెస్ కన్జంప్షన్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ బై నియర్లీ 25%. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, మన ఎర్త్ పైన లేక్స్, రివర్సు, వెట్లాండ్స్ ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్ ఎంత అంటే 5 to 8%. బట్ అవి కార్బన్ని ఎంత అబ్జర్వ్ చేసుకుంటున్నాయంటే నియర్లీ 20 to 30%. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్లో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ అమ్మ పేరు పైన ఒక చెట్టు నాటడం అనే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. అండ్ ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ World Environment Day on June 5th. This year we celebrated with the theme called Land Restoration, Desertification and Drought Resilience, and even slogan also, Our Land, Our Future, We Are Generation Restoration. That's all about this particular question, right? On the next question, question number 3rd. So NCPCR, look at the question here. NCPCR, National Commission for Promotion of Child Rights. National Commission for Promotion of Child Rights declared Mica Mines. ఇది ఒక మైన్ నేము, మికా ఆర్ మైకా మైన్స్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ చైల్డ్ లేబర్ ఫ్రీ. యాక్చువల్గా ఈ మైన్ ఎక్కడుందంటే జార్ఖండ్లో ఉంది. ఓకే, రైట్. నో లెట్ మీ డిస్కస్ అ ఫ్యూ మోర్ పాయింట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఢిల్లీలో ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఢిల్లీలో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వర్క్ చేసే ఒక స్టాచ్యుటరీ బాడీ. ప్రజెంట్ మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి. అండ్ దిస్ పర్సనాలిటీ లోక్సభకి కోడెర్మా ఈ లొకేషన్ నుంచే ఎంపీగా ఎలెక్ట్ అయ్యారు. ఇట్ ఈస్ ఇన్ జార్ఖండ్. ఓకే, రైట్. సింప్లీ క్వశ్చన్లో ఏముందంటే, థర్డ్ క్వశ్చన్, జార్ఖండ్ స్టేట్లో ఉన్న ఒక మైన్, ఆ మైన్ నేమ్ మైకా మైన్. ఈ మైన్లో 2004 ఆ టైంలో, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వన్, 2004 ఆ టైంలో నియర్లీ 5000 చైల్డ్ లేబర్స్ వర్క్ చేసేవాళ్ళంట. ఇప్పుడైతే చైల్డ్ లేబర్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి 0% చైల్డ్ లేబర్ ఉన్నారని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇట్ మీన్స్ లైక్ చిన్నప్పుడు కూడా మనం చదువు ఉంటాం స్కూల్స్లో, పెద్దలు పనికి పిల్లలు బడికి అన్నట్టు. ఇన్ ద సేమ్ మేనర్, సో చైల్డ్ లేబర్ని ఎలిమినేట్ చేసే ఆబ్జెక్టివ్తో తీసుకున్న ఆల్ యాక్షన్స్ అన్నీ కూడా బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ, ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, రీసెంట్లీ అనౌన్స్ చేశారు. ఆ మైకా మైన్ ఎక్కడుందంటే జార్ఖండ్ స్టేట్లో ఉంది. అండ్ దిస్ ఎన్సిపిసిఆర్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్టర్ అన్నపూర్ణ దేవి, అండ్ కాన్స్టిట్యున్సీ కోడెర్మా, ఇట్ ఈస్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్ కాల్డ్ జార్ఖండ్, రైట్. దట్స్ ఆల్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4th. యునైటెడ్ కింగ్డమ్కి, యూకేకి కొత్త ప్రైమ్ మినిస్టర్, 50th ప్రైమ్ మినిస్టర్. ఏ పార్టీ ఎవరిని రీప్లేస్ చేస్తున్నారో చూస్తే లేబర్ పార్టీ లీడర్ 14 years తర్వాత యూకేకి ప్రైమ్ మినిస్టర్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన పేరు కీర్ స్టార్మర్. ఈ బిలాంగ్స్ టు లేబర్ పార్టీ.
అండ్ ఎవరిని డిఫీట్ చేసి అంటే రిషి సునక్. లాస్ట్ ఇయరే మనం దీని గురించి కూడా మాట్లాడాం, 57th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అని చెప్పి. ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ కన్జర్వేటివ్ పార్టీ, ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ. దిస్ రిషి సునక్ ఓడిపోయారు ఈసారి ఎలక్షన్స్లో. ఆయన పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. వరస్ లేబర్ పార్టీ, ఆ పార్టీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దిస్ గై కీర్ స్టార్మర్ 58th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకేగా ఎలెక్ట్ చేయబడ్డారు. ఓకే రైట్. యూకే క్యాపిటల్ లండన్ అండ్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. రైట్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఈవెన్ ద పర్సనాలిటీ, హీ ఈజ్ ద పర్సనాలిటీ కీర్ స్టార్మర్ అండ్ అతని వైఫ్ కూడా ఆమె. ఓకే రైట్. సో న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ యూకే, 58th ప్రైమ్ మినిస్టర్, లేబర్ పార్టీ మెంబర్ అండ్ యూకే క్యాపిటల్ లండన్, యూకే కరెన్సీ దట్ ఈస్ పౌండ్ స్టెర్లింగ్. రైట్. ఎవరిని రీప్లేస్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు అంటే ద పర్సనాలిటీ ఈజ్ రిషి సునక్, కన్జర్వేటివ్ పార్టీ పర్సనాలిటీ, అండ్ రీప్లేస్ చేస్తూ దిస్ గాయ్ కీర్ స్టార్మర్, లేబర్ పార్టీ పర్సనాలిటీ, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. ద కౌంట్ ఈస్ 58th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. రైట్. దట్స్ ఆల్ అబౌట్ 4th క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5th. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 10,000 రూపీస్ని ఎస్ బ్యాంక్ పైన పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఎందుకోసము? ఫర్ నాట్ ఎక్స్చేంజింగ్ మ్యూటిలేటెడ్ నోట్స్. మ్యూటిలేటెడ్ నోట్స్ని ఎక్స్చేంజ్ చేయలేదని రిజెక్ట్ చేసినందుకు కాను, మ్యూటిలేటెడ్ నోట్స్ ఎక్స్చేంజ్ చేయకుండా రిజెక్ట్ చేసినందుకు కాను ఎస్ బ్యాంక్ పైన ఆర్బీఐ ఎంత అమౌంట్ పెనాల్టీ వేసిందంటే 10,000 రూపీస్. నో ద క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ మ్యూటిలేటెడ్ నోట్స్? ఒక కరెన్సీ నోట్లో సపోజ్ వెన్ వి టేక్ a 500 rupee note, 10 rupee note, 20 rupee note, 50, 100, whatever the denomination it may be, ఒక పోర్షన్ ఆఫ్ దట్ కరెన్సీ నోట్ కన్నా మిస్ అయ్యి ఉంటే, అంటే చిరిగిపోయి అది ఎక్కడో పడిపోయినా దాన్ని మ్యూటిలేటెడ్ నోట్ అంటాం. లేదంటే ఒక కరెన్సీ నోటు 2 కానీ అంతకన్నా ఎక్కువ పీసెస్ కానీ 2 కన్నా ఎక్కువ పీసెస్ 2 పీసెస్ ఉంటే అది డిఫరెంట్ నోట్ అంటాం. ఓకే రైట్. సింపుల్గా డెఫినేషన్ ఆఫ్ మ్యూటిలేటెడ్ నోట్ ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. Look at here. Mutilated banknote is a banknote of which a portion is missing. ఒక కరెన్సీ నోట్లో ఏదో ఒక పోర్షన్ మిస్ అయి ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్, ఆర్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ దాన్ 2 పీసెస్. అంటే మేబీ ఒక కరెన్సీ నోటు 2 పీసెస్ కన్నా ఎక్కువ చిరిగిపోయి వాటిని అటాచ్ చేసి పేస్ట్ చేసి ఉంటాం కదా, అలాంటి కరెన్సీ నోట్స్ని మ్యూటిలేటెడ్ నోట్స్ అంటారు. సింప్లీ a currency note in which a portion of that currency note is missing, or else a currency note with a more than 2 pieces is called mutilated note. Whereas ఇంకొక డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఏంటంటే సాయిల్డ్ నోట్. వాట్ ఈస్ సాయిల్డ్ నోట్ అంటే, ఇది 2 పీస్ నోట్, మ్యూటిలేటెడ్ 2 పీసెస్ కన్నా ఎక్కువ. వెరాజ్ ఒక కరెన్సీ నోటు 2 పీసులు అయి ఉండి ఇలా, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, ఇక్కడ 100 రూపీ నోట్ 2 పీసెస్ అయింది కదా, రైట్. దీన్ని పేస్ట్ చేస్తే టుగెదర్ వితౌట్ మిస్సింగ్ ఎనీ ఎసెన్షియల్ ఫీచర్స్, both the currency note pieces belongs to same currency note and without missing any essential features, or else బాగా వేర్ అండ్ టియర్స్ వల్ల, యూసేజ్ వల్ల బాగా డర్టీగా అయిపోయినా కూడా వాటిని సాయిల్డ్ నోట్స్ అంటారు. లుక్ అట్ ద డెఫినేషన్ ఆఫ్ సాయిల్డ్ నోట్. సాయిల్డ్ నోట్ మీన్స్ ఏ నోట్ విచ్ హ్యాస్ బికమ్ డర్టీ డ్యూ టు యూసేజ్. ఎక్కువ యూసేజ్ వల్ల డర్టీగానే అయిపోయి ఉండాలి. అండ్ also includes a 2-piece note pasted together wherein both the pieces presented belong to the same note and form the entire note with no essential features missing. Simply, a soiled currency note is nothing but a note which is dirty because of usage, and also a 2-piece note, both the pieces belongs to same currency note pasted together without missing any essential features. That currency notes soiled notes antaru. Whereas మ్యూటిలేటెడ్ నోట్స్ అంటే ఒక కరెన్సీ నోట్లో ఒక పోర్షన్ మిస్ అయి ఉంటుంది, లేదు 2 కన్నా ఎక్కువ పీసెస్ అన్నా ఉంటాయి, అది మ్యూటిలేటెడ్ నోటు. అండ్ ఇంకొకటి ఇంపర్ఫెక్ట్ నోట్. ఇంపర్ఫెక్ట్ నోట్ అంటే ఇవి ఎక్స్ట్రీమ్లీ బ్రిటల్, బర్న్ట్, చార్డ్, స్టక్అప్ నోట్స్, నోట్స్ విచ్ హ్యావ్ టర్న్డ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిటల్ ఆర్ బ్యాడ్లీ బర్న్ట్, చార్డ్ ఆర్ ఇన్సెపరబుల్లీ స్టక్ అప్ టుగెదర్ అండ్ దేర్ ఫోర్ కెనాట్ విత్స్టాండ్ నార్మల్ హ్యాండ్లింగ్. అంటే ఈ సాయిల్డ్ నోట్స్ని, మ్యూటిలేటెడ్ నోట్స్ని మనం స్టిల్ ఎక్స్చేంజ్ చేయొచ్చు, కానీ బట్ ఇంపర్ఫెక్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా కాలిపోయినటువంటివి ఏవైతే నోట్స్ ఉంటాయో అలాంటి నోట్స్ నార్మల్ హ్యాండ్లింగ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు, అవే ఇంపర్ఫెక్ట్ నోట్స్ అంటాం. ఓకే. సో ఎస్ బ్యాంక్ మ్యూటిలేటెడ్ నోట్స్ని ఎక్స్చేంజ్ కోసం యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల రీసెంట్గా మన ఆర్బీఐ ఎస్ బ్యాంక్ పైన 10,000 రూపీ నోట్ని పెనాల్టీ ఇంపోజ్ చేసింది. బట్ వాట్ ఈస్ సాయిల్ నోట్, వాట్ ఈస్ మ్యూటిలేటెడ్ నోట్, వాట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ నోట్? A soiled note, a note which is dirty
and also a 2-piece note, both the pieces belong to same currency note without missing any essential features pasted together, and that currency notes are soiled notes. A note in which a portion is missing or a note with a more than 2 pieces, that is mutilated note. And imperfect note అంటే కాలిపోయినటువంటి నోట్స్ని ఇంపర్ఫెక్ట్ నోట్స్ అని పిలుస్తారు. ఓకే రైట్. నౌ మన దగ్గర సాయిల్డ్ నోట్స్ కానీ మిటిలేటెడ్ నోట్స్ కానీ ఉంటే ఎక్స్చేంజ్కి ప్రాసెస్ ఏంటి అంటే అని చూస్తే మన ఇండియాలో ఉన్న ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా కరెన్సీ నోట్స్ని వాళ్ళ బ్రాంచెస్కి వెళ్ళి కన్నా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వాళ్ళు రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆర్బీఐ ఎలాగైతే ఎస్ బ్యాంక్ పైన పెనాల్టీ ఇంపోజ్ చేసిందో అలా మనం కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు. ఏ రూల్స్ ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ రీఫండ్ రూల్స్ 2009 ప్రకారం ఇండియాలో ఉన్న ఆల్ బ్రాంచెస్, ఆల్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచెస్ కూడా ఒక పర్సన్ ఎవరైనా బ్యాంకుని విజిట్ చేసి మిటిలేటెడ్ నోట్స్ కానీ సాయిల్ నోట్స్ కానీ ఎక్స్చేంజ్ కోసం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయాలి. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక సింగిల్ డేలో పర్ డేకి 20 కరెన్సీ నోట్స్ని, అంటే డినామినేషన్తో సంబంధం లేకుండా 20 కరెన్సీ నోట్స్, బట్ వాల్యూ పరంగా చూస్తే 5000 వరకు. అంటే సపోజ్ దట్ ఇస్ అస్యూమ్ 100 రూపీ నోట్స్ ఒక 30 ఉన్నాయి అనుకుందాం మన దగ్గర, అన్నీ కూడా సాయిల్ నోట్సే లేదు మిటిలేటెడ్ నోట్సే. బ్యాంక్కి వెళ్ళాం. సో ఇప్పుడు అమౌంట్ చూస్తే 3000 అవుతుంది, బట్ నోట్స్ కౌంట్ చూస్తే 30 ఉంది, ఇక్కడ 20 క్రాస్ అయింది. కండిషన్ ఏంటంటే లుక్ అట్ హియర్ వేర్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ప్రెజెంటెడ్ బై ఏ పర్సన్ ఈజ్ అప్ టు 20 పీసెస్. 20 పీసుల కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఇక్కడ 30 కాబట్టి సో దీనికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. లెట్ ఇస్ ఓకే ఫైన్. బట్ అమౌంట్ మాత్రం విత్ ఏ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 5000 పర్ డే. ఇక్కడ అమౌంట్ ఏమో 3000, బట్ కౌంట్ ఆఫ్ కరెన్సీ నోట్స్ 20 క్రాస్ అయింది కాబట్టి దీనికి ప్రొసీజర్ ఏంటంటే ఒక రిసీప్ట్ లాంటిది డాక్యుమెంట్ ఫర్ రూపంలో మనం మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని యాడ్ చేసి లైక్ డిపాజిట్ స్లిప్ లాగా వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఓకే, అదే ఒకవేళ కరెన్సీ నోట్స్ ఇక్కడ 20 తీసుకుందాం, 20 అప్పుడు అమౌంట్ కూడా 2000 అవుతుంది. అండ్ నోట్స్ కౌంట్ పరంగా 20 వరకు ఉన్నాయి, అమౌంట్ పరంగా 5000 కాబట్టి ఎటువంటి రిటర్న్ రిసిప్ట్ అవసరం లేకుండా కౌంటర్ ద్వారా మనీ ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. ఓకే రైట్. అంటే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే సాయిల్డ్ నోట్స్ని మిటిలేటెడ్ నోట్స్ని ఒక సింగిల్ డేలో బ్యాంక్ విజిట్ చేసి, బ్యాంక్ బ్రాంచ్ని విజిట్ చేసి కౌంటర్ ద్వారా మ్యాక్సిమం ఎంత అమౌంట్ వరకు రిటర్న్ రిసిప్ట్ ఏం లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే అప్ టు 5000 రూపీ వాల్యూ పరంగా అండ్ 20 కరెన్సీ నోట్స్ నెంబర్ పరంగా. ఇఫ్ 5000 అమౌంట్ క్రాస్ అయినా లేదు 20 నోట్స్ క్రాస్ అయినా ఒక రిటర్న్ రిసిప్ట్ అనేది సబ్మిట్ చేయాలి. దెన్ వాళ్ళు లేటర్ మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ని క్రెడిట్ చేస్తారు. ఓకే, అది ప్రాసెస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. లాస్ట్ ఇయర్ దట్ ఈస్ 2023 ఆగస్టు 23న మన ఇస్రో చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ని సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది సౌత్ పోల్ ఆఫ్ మూన్ పైన. ఆ డేని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నేషనల్ స్పేస్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇయర్ 2024 ఫస్ట్ టైం నేషనల్ స్పేస్ డేని సెలబ్రేట్ చేయబోతోంది ఇస్రో. దట్ ఈస్ ఫస్ట్ నేషనల్ స్పేస్ డే. అందుకోసం ఒక హ్యాకథాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏ హ్యాకథాన్ అంటే భారతీయ అంతరిక్ష హ్యాకథాన్. ఇది ఆగస్ట్ 23 జరుగుతుంది. ఈ లోపు మన ఇండియాలో ఉన్నటువంటి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎల్స్ పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరికైతే స్పేస్ టెక్నాలజీస్ పైన ఇంట్రెస్ట్ ఉందో బై యూజింగ్ దిస్ పర్టికులర్ డొమైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ స్పేస్ సైన్స్ గురించి కానీ జియోస్పేషియల్ డొమైన్స్ వీటి గురించి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పీపీటీస్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే, పేపర్ ప్రజెంటేషన్ వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ప్రైజ్ మనీస్ కూడా ఉంటాయి. ఓకే, సో సింప్లీ 6th క్వశ్చన్ ఏముందంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఎస్టాబ్లిష్ అయింది. బెంగళూరు హెడ్ క్వార్టర్. ఎస్ సోమనాథ్ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్. నేషనల్ ఫస్ట్ స్పేస్ డేని దిస్ ఇయర్ ఆగస్ట్ 23న సెలబ్రేట్ చేయబోతోంది. దానికోసం ఒక హ్యాకథాన్ని కండక్ట్ చేస్తుంది. ఆ హ్యాకథాన్ నేమే భారతీయ అంతరిక్ష హ్యాకథాన్. భారతీయ అంతరిక్ష హ్యాకథాన్. ఈ హ్యాకథాన్లో భాగంగా ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ యూజీ, పీజీ అండ్ ఈవెన్ పిహెచ్డి చేసిన స్టూడెంట్స్ కూడా స్పేస్ టెక్నాలజీస్కి సంబంధించి వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ని బేస్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఓకే రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డే నేషనల్ స్పేస్ డే వెన్ ఆగస్ట్ 23 ఈవెంట్ భారతీయ అంతరిక్ష హ్యాకథాన్. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ 6th క్వశ్చన్. నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 7th. 7th క్వశ్చన్.
which ministry has recently signed a MOU with this company? CESL. మొత్తానికి ఒక మినిస్ట్రీ ఉంది ఇక్కడ. ఆ మినిస్ట్రీ ఏంటో చూద్దాం. ఆ మినిస్ట్రీ అండ్ దిస్ కంపెనీ. వాట్ ఈస్ దిస్ కంపెనీ? CESL, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఓనే ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, PSU. దిస్ వన్, దీని సబ్సిడరీయే CESL. 100% హోల్లీ ఓన్డ్ బై EESL. ది CESLని ఎవరు ఓనే ఉన్నారంటే EESL, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కంపెనీతో మన ఇండియా మినిస్ట్రీస్లో ఒక మినిస్ట్రీ అయినా, మన క్యాబినెట్ మినిస్ట్రీస్లో ఒక మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ద మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్ మీన్స్ ఆప్షన్ 3 is the correct answer. That minister is Shivraj Singh Chauhan and constituency is Madhya Pradesh, Vidisha. And options లో రిమైనింగ్ పర్సనాలిటీస్ గురించి కూడా కాన్స్టిట్యున్సీస్ మెన్షన్ చేశాను. జస్ట్ గో త్రూ దేర్, యూ విల్ గెట్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఫస్ట్ క్వశ్చన్ గురించే మాట్లాడాం. జైరామ్ గడ్కరీ నాగ్పూర్ నుంచి ఎంపీగా. అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి కోడెర్మా ఫ్రమ్ జార్ఖండ్ నుంచి. అండ్ క్వశ్చన్కి ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్, విదిశా, మధ్యప్రదేశ్. అండ్ రిమైనింగ్ 2 ఆప్షన్స్లో ఉన్న పర్సనాలిటీస్ అశ్విని వైష్ణవ్, రాజ్యసభ ఫ్రమ్ ఒడిషా. అండ్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్టర్ జయంత్ చౌదరి, ఆయన కూడా రాజ్యసభ నుంచే, ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. రైట్. నా ఒకసారి క్వశ్చన్ దగ్గరకు వస్తే ఆప్షన్స్ పక్కన పెట్టి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్, విదిశా, మధ్యప్రదేశ్ ఈజ్ ద కాన్స్టిట్యున్సీ. రైట్. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్తో MOU కుదుర్చుకున్నారు. ఎందుకంటే ఇఫ్ యు లుక్ అట్ దిస్ వన్, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ని 2011లో గవర్నమెంట్ లాంచ్ చేసింది పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసము. మన రూరల్ ఏరియాస్లో, మన ఇండియన్ రూరల్ ఏరియాస్లో పావర్టీ రిమూవ్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2011లో లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, రైట్. అంటే SHG గ్రూప్స్ ద్వారా ఈ మిషన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తూ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి స్కీమే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇప్పుడు దిస్ కంపెనీ CESL మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో టైఅప్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక SHG గ్రూప్ అనుకుందాం, ఒక 10 మెంబర్స్ ఉంటారు SHGలో. యావరేజ్గా మినిమం 5 నుంచి మ్యాక్సిమం 20 వరకు ఉండొచ్చు SHGలో. SHGs SK కాలియా రికమెండేషన్ బేస్తో ఎస్టాబ్లిష్ అయ్యాయి 1992. రైట్. ఓకే, కమింగ్ టు అవర్ డిస్కషన్. ఒక SHGలో ఒక 10 ఫీమేల్స్ ఉన్నారనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. వీళ్ళు ఏవైతే ప్రొడ్యూస్ చేసే, సపోజ్ వాళ్ళే ఒక డైరీ ఫామ్ నడుపుతున్నారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, డైరీ ఫార్మింగ్, మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మిల్క్ని సేల్ చేయడం కోసము టౌన్స్కి తీసుకెళ్లాలన్నా, లేదు ఒక డైరీ కంపెనీకి సేల్ చేయాలన్నా వీళ్ళు మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మిల్క్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము ఏదైతే వెహికల్స్ యూజ్ చేస్తున్నారో ఆ వెహికల్స్ ప్లేస్లో ఎలక్ట్రిక్ బైసికల్స్ని ప్రొవైడ్ చేయడమే ఈ MOU యొక్క ఆబ్జెక్టివ్. ఎలక్ట్రిక్ బైసికల్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ ఫ్యూయల్ పరంగా కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది, కాస్ట్ పరంగా చూసినా కూడా. సో దట్స్ వై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్తో టైఅప్ అయింది. ఈ MOU ద్వారా స్త్రీ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ స్త్రీ అంటే, ఇప్పుడు కూడా ద అబ్రివేషన్ స్త్రీ. ఎగ్జాక్ట్ అబ్రివేషన్ యూ కెన్ సీ హియర్. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్. ఎస్ అంటే సస్టైనబుల్, T అంటే ట్రాన్స్పోర్ట్. ఎవరికి? ఫర్ రూరల్ ఎంటర్ప్రైనర్స్. అంటే రూరల్ ఏరియాస్లో ఫీమేల్స్ రన్ చేస్తున్న చిన్న చిన్న ఎంటర్ప్రైనర్షిప్ ఏవైతే ఉంటుందో వాటికి సస్టైనబుల్గా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసము సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైనర్స్ త్రూ ఎలక్ట్రిక్ బైసికల్స్. ఓకే, స్త్రీ. లెట్ మీ గివ్ ఎ క్లారిటీ. స్త్రీ స్టాండ్స్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఎవరికి? రూరల్ ఎంటర్ప్రైజెస్ త్రూ ఎలక్ట్రిక్ బైసికల్స్. ఓకే, అది స్త్రీ అబ్రివేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ టైఅప్ అయ్యి ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. ఈ ఇనిషియేటివ్ ద్వారా
ఇన్ఫ్యాక్ట్ దీన దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా వీళ్ళకి ఈ ఇనిషియేటివ్ ద్వారా స్త్రీ అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైనర్స్ త్రూ ఎలక్ట్రిక్ బైసికల్స్, అది అబ్రివేషన్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. రైట్, 8th క్వశ్చన్. ఇది కూడా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అవేర్నెస్ని, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ని, ఫినాన్షియల్ లిటరసీని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మన ఇండియాలో ఉన్న 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఏంటవి? ఒకటి ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఇదొకటి ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఇదొకటి. నెక్స్ట్ ఈక్విఫాక్స్, నెక్స్ట్ క్రిఫ్ హైమార్క్, నెక్స్ట్ ఎక్స్పీరియన్. యాక్చువల్గా మన ఇండియాలో 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి ఇండివిజువల్స్ యొక్క క్రెడిట్ వర్తినెస్ గురించి మాట్లాడతాయి బై ప్రెజెంటింగ్ 3 డిజిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు. వీటిలో ఒకటి ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటిలో ఫస్ట్ది సిబిలే, 2000 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్. ఓకే, నౌ దిస్ సిబిల్, దిస్ ట్రాన్స్ యూనియన్ సిబిల్ డబ్ల్యూఈపీతో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్తో పార్ట్నర్షిప్ అయింది. దిస్ డబ్ల్యూఈపీ, దట్ ఈస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ని 2018లో నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఉమెన్స్లో బిజినెస్ చేసే పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్టివ్గా ఉండి ఉమెన్ని కూడా ఎంటర్ప్రెనర్స్గా చేంజ్ చేసే ఆబ్జెక్టివ్తో, మార్పు తెచ్చే ఆబ్జెక్టివ్తో 2018లో లాంచ్ చేసినటువంటి ఒక ఇంక్యుబేషన్ స్టార్టప్పే ఉమెన్ ఎంటర్ప్రెనర్షిప్ ప్లాట్ఫామ్. ఇది మన ఇండియాలో ఉన్న ఉమెన్స్కి ఎంటర్ప్రెనర్షిప్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళల్లో ఎవరికైనా ఫినాన్షియల్ లిటరసీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసమే ఈ ట్రాన్స్ యూనియన్ సిబిల్ అండ్ డబ్ల్యూఈపీ పార్ట్నర్షిప్ అయ్యి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అంటే సెహర్. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ట్రాన్స్ యూనియన్ సిబిల్ డబ్ల్యూఈపీతో టైఅప్ అయ్యి పార్ట్నర్షిప్ అయ్యి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్తో పార్ట్నర్షిప్ అయ్యి ఉమెన్స్కి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ని, అవేర్నెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరే షెహర్. ఆప్షన్ 5 is the correct answer. Right, that's all about this particular question. And just a kind of extra information. మన ఇండియాలో మొత్తం ఉన్న ఎంఎస్ఎంఈస్ 6.3 కోట్లు ఉంటే 63 మిలియన్ ఎంఎస్ఎంఈస్ ఉంటే అందులో 1/5 ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఉమెన్స్ చేతే నడబడుతున్నాయంట. ఓకే, దట్స్ వాట్ వాళ్ళకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ని, అవేర్నెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో షెహర్ అనే ఇనిషియేటివ్ డబ్ల్యూఈపీ, దట్ ఈస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ ఎవరితో టైఅప్ అయ్యి లాంచ్ చేసిందంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్. దట్ ఇనిషియేటివ్ నేమ్ ఏంటంటే షెహర్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9th క్వశ్చన్. మన ఇంట్లో యూజ్ చేసే కిచెన్ యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో, వంట పాత్రలు ఏవైతే ఉంటాయో, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి కంపెనీస్. ఇక్కడ నుండి ఫ్యూచర్లో కంపల్సరిగా ఈ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అయినా లేదు అల్యూమినియం వెజల్స్ అయినా BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెప్పినటువంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ISA మార్కు కలిగి ఉండాలి. అండ్ దీనికోసము 2 క్వాలిటీ స్టాండర్డ్స్ని లాంచ్ చేసింది. BIS హ్యాస్ ఫార్ములేటెడ్ 2 ఇండియన్ స్టాండర్డ్స్, దట్ ఈస్ ఇండియన్ స్టాండర్డ్స్ 14756 2022 2022 ఫర్ స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్కి అండ్ IS 1660 2024 ఫర్ అల్యూమినియం యుటెన్సిల్స్కి. ఓకే, రైట్. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఇవన్నీ మనం వంట గదులు యూజ్ చేసే వెజల్సే అండ్ వీటికన్నిటికీ కూడా కంపల్సరీగా BIS డిఫైన్ చేసినటువంటి స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తూ ISA మార్క్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ చేసి పెట్టారు. ISA కోడ్స్ ఫర్ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్కి అండ్ అల్యూమినియం వెజల్స్కి ఒకవేళ స్పెసిఫిక్గా అడిగితే యూ షుడ్ రిమెంబర్ స్టెయిన్లెస్ స్టీల్కి 2022 స్టాండర్డ్స్, వరాస్ అల్యూమినియం వెజల్స్కి 2024 స్టాండర్డ్స్. IS 14756 స్టెయిన్లెస్ స్టీల్కి, IS 16660 2024 ఫర్ అల్యూమినియం వెజల్స్. ఓకే, రైట్. ఓవరాల్ యాక్చువల్లీ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కన్జ్యూమర్కి సేఫ్టీని, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని అండ్ కస్టమర్స్, దట్స్ వాట్. Look at here, the ISA mark developed by the BIS is aimed at assuring product quality
అండ్ సేఫ్టీ, ఎన్హాన్సింగ్ కస్టమర్ సేఫ్టీ. సో కస్టమర్కి సేఫ్టీని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో మ్యాండేటరీ చేసింది BIS. కిచెన్లో యూజ్ చేసే వెజల్స్ ఏవైతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో వాళ్ళు కంపల్సరిగా స్టెయిన్లెస్ స్టీల్కి అయితే IS 14756 2022 స్టాండర్డ్స్ని, అల్యూమినియం వెజల్స్ అయితే IS 1660 2024 స్టాండర్డ్స్ని కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి. ఇఫ్ నాట్ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి BIS స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. This 10th question I have to discuss a little bit lengthy, and these things I will continue in next class. Thank you. Right.